చెప్పు మమ్మీ. ఏం చేసినా మమ్మీ? తప్పు అయిపోయింది, సారీ. ఓకేనా? నీ అమ్మ ఫాల్తుదానా నీ బెడ్రూమ్లో తీసుకొని కొడతా నేను. అరే ఇంట్లోకైనా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా నేను? ఏం ఉషా నాటకాలు చేస్తున్నావా? కొట్టుమంటావా నిన్ను? మొగుడికి రెస్పెక్ట్ లేదా? అయినా కానీ ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసుకుని ఇంట్లో ఇల్లు ఇచ్చిపెట్టి పోతున్నా మమ్మీ నేనైతే. వాళ్ళకి అట్లయినా ఇల్లు ఇచ్చిపెట్టి పోతున్నావు, మళ్ళీ ఏం చేయాలి? మాట్లాడినది ఇప్పుడు రమ్మని. మమ్మీ సారీ చెప్పినా కన్నా. మమ్మీ పొయ్యి పెట్టుకున్నావు మమ్మీ కింద. ఏమైంది మమ్మీ? అరే మాట్లాడే. అరే మమ్మీ అసలు నాతో మాట్లాడుతున్నా ఏమైంది? చెప్పు మమ్మీ. ఏమైనా మా ముందుకు చిన్నపిల్లలకే ఇస్తున్నావు వాళ్ళు కూడా. ఏం చేసినా మమ్మీ? తప్పు అయిపోయింది, సారీ. ఓకేనా? మీ ఇద్దరిని విడగొట్టలేదని చెప్పేసి మీరు అంటే నేను వీడియో పెట్టిన దాంట్లో తప్పేమని చెప్పు ఉషా. మీ అమ్మ ఏమైంది ఒక్కొక్కళ్ళకి మరింతగానం కలిసిపోయినారు. ఆమె నేను అన్నం తిన్నా మమ్మీ. ఏమైనామ్మా అందుకు ఊకేసా థ్యాంక్స్ మంచివి. పొద్దున్న చూస్తున్నా మిమ్మల్ని నాటకాలు చేస్తున్నా అనే. నీ అమ్మ ఫాల్తుదానా నీ బెడ్రూమ్లో తీసుకొని కొడతా నేను. సారీ మమ్మీ. ఏమైంది మమ్మీ? కొడుకుతో మాట్లాడవా? మమ్మీ కొబ్బరి తిప్పాక అమ్మ నాకు పిచ్చోలేకన్నా అందరికి పిచ్చి పట్టింది నాకు అన్నం మట్టు. సో ఇంట్లో అసలు నాతో మాట్లాడతారు, ఎస్పెషల్లీ నా వైఫ్. ఇంకనేమో మమ్మీ ఎంత బతిమలాడినా సరే వాళ్ళు మాట్లాడతలేరు. సో వాళ్ళు ఏమంటున్నాడంటే వాళ్ళకి తెలియకుండా వీడియోస్ పెట్టినా అని చెప్పేసి. అండ్ ఇద్దరు అత్త కూడలు మాట్లాడుకొని నాతో మాట్లాడతలేరు. మార్నింగ్ నుంచి గెలుస్తున్నా, వీళ్ళు మాట్లాడతలేరు. ముందుకు వీడియో పెట్టాలి ఇది అనుకున్నా, పొద్దున్న సేమ్ షూట్ చేయాలి, ముందుకు వీడియో పెట్టాలి అనుకున్నాను. బట్ వాళ్ళు అస్సలు మాట్లాడతలేరు. సో మీకు ఒకసారి చూపెడతా చూడండి వీడియోలో. ఇగ్నోర్ చేస్తున్నాడు. మమ్మీ ఓ మమ్మీ చోతి మమ్మీ వినబడతలేదు చెవులు. ఏమైంది మమ్మీ? పొద్దున్న నువ్వు నా పిల్లమ్మ అసలు మాట్లాడతలే. ఏమేమి చెప్పు? దేనికి సతాయించుడు? ఇప్పుడు ఓవర్ సతాయిస్తున్నాడు. ఓవర్ సతాయిస్తున్నావు నువ్వు. నన్ను సతాయిస్తున్నావు. పొద్దున్న నుంచి ఏమైందేమో ఏడుపు ముఖాలు పెట్టుకొని ఇట్లనే కూర్చున్నాడు. మాట్లాడితే ఏమవుతుంది నాతోటి? కొన్ని సారీ చెప్పినా మమ్మీ. గులాయిని చూస్తావింది. అరే ఇంట్లోకైనా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా నేను? పోతా, నాకు నా ఒళ్ళు లేరా ఏందని ఉంటా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవడం ఎందుకు వచ్చింది మమ్మీ నీకు? పొద్దున్న చుండుకు మాట్లాడతలేవు అని చెప్పేశాను నన్ను. అది నీకు తెలియదా? తెలుసు కదా. సారీ అని చెప్పినావా మమ్మీ? చేసి సారీ. మొన్న నేను చేసి సారీ చెప్తే నువ్వు ఊరుకున్నావా? ఎంత టార్చర్ పెట్టినావు, మా మనసు ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు నీకు ఎట్లా బాధ అవుతుంది?
సారీ చెప్పినా మాట్లాడతలేరని. మమ్మీ మీరే అన్నాడు కానీ అత్త కూడల్ని విరగొట్టలేము అని చెప్పేసి నేను ఏదో ఇట్లా వేసిన కింద గింజలు లెక్క. దానికి ఎందుకు పోవినే పొమ్మంటే నన్నే పోమ్మంటే నేను పోతా. సతాన్ చెప్పు నేను మాట్లాడుతావా? సారీ చెప్పిన. అరే ఏమైంది మమ్మీ? అరే మెంటలా ఏంటి మమ్మీ? అరే ముఖం పైన తోడబడుస్తావు మమ్మీ. ఏమైంది? ఎందుకంటే సీరియస్ అవుతున్నాడు? ఏదో దయ్యం లెక్క చూస్తాడు నన్ను. ఏం ఉషా నాటకాలు చేస్తున్నావా? కొట్టుమంటావా నిన్ను? మొగుడికి రెస్పెక్ట్ లేదా? మాట్లాడుతుంటే ఏంటి నువ్వు నా అమ్మాయి ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడా? ఓ నేను కొడతానని చెప్తున్నా. సారీ అని చెప్పినా కదా, ఆయన ఎందుకు అట్లా చేస్తున్నావు? నీ ప్రాబ్లం ఏందమ్మా? నీ ప్రాబ్లం ఏంది? ఇద్దరు అత్త కోడలు కూర్చొని మాట్లాడుకున్నాడు వినయగాంతో మాట్లాడదని చెప్పేసి. మాట్లాడతారా మాట్లాడరా? అరే మమ్మని కొట్టా, బాల్ తీసుకొని కొట్టు కొట్టు ఏయ్ దాంతో అట్లా 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 అట్లా. నా కొడుకులు అర్థమైందా? ఏయ్ ఓ చూడండి గైస్ ఎట్లా కొడుతుంది చూసినా. మాట్లాడతావా మాట్లాడవా? కొట్టినాను కొట్టు కొట్టురా. నేను ఎట్లయినా కొట్టలేను. మమ్మల్ని కొట్టినాను. అరే నన్ను కొడుతు. అరే చూట మమ్మల్ని కొట్టు మమ్మల్ని కొట్టు మమ్మల్ని కొట్టు మమ్మల్ని కొట్టురా మమ్మల్ని కొట్టురా మమ్మల్ని కొట్టురా. అవి అరే మాట్లాడతారు మాట్లాడరా? నన్ను కొడుతున్నాడు. ఏ పోరా చూడగా. ఉషా మాట్లాడతావు మాట్లాడవా? దేనికి మాట్లాడవు? ఒక్క వీడియో గురించి మాట్లాడతలే కదా నువ్వు? ఏం అర్థం చేసుకునేది? సారీ అని చెప్పిన మీరే అన్నారు. నేను మీ మాటల పని నిలబెట్టుకున్నా. మమ్మీ ఏమని చెప్పి నేను అత్త పొడలు గొడవ రాడని చెప్పేసి అంటే తీసిన. అవును ఒక వీడియో తీసుకున్నా తప్పు అయిపోయింది సారీ అని చెప్పేసి అంటున్నాను. దాంట్లో ఏముంది చెప్పు? మీరు చేసినప్పుడు ఏం లేకుండే, మీరు చేసినప్పుడు ఏం లేకుండే. నీ అమ్మాయి నాటకాలు చేస్తున్నాడు అత్త కొడలు కలిసి మొగంతోటి అత్త కొడలు కలిసి మనం చేస్తున్నాం. ఏడున్నవే ఏం నాటకాలు చేస్తున్నాడు మీ ఇద్దరు కలిసి నాతోటి? ఓ నాకు పెట్టకుండా ఈ మొక్కటి తింటుంది. మాట్లాడరా మమ్మీ? ఇంత పొద్దున్న నుంచి బిచ్చుకొని లెక్క తిరుగుతున్నాం ఎంబది. మాట్లాడ మమ్మీ తప్పైపోయింది తప్పైపోయింది అని చెప్పేసి. అయినా కానీ ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసుకుని ఇంట్లో ఇల్లు ఇచ్చిపెట్టి పోతున్నా మమ్మీ. నేనైతే ఇల్లు ఇచ్చిపెట్టి పోతున్నా. ఓ దూడు పట్టేసి అవిష్ ఓపెన్ చేద్దాం. నేను ఇల్లు ఇచ్చిపెట్టి పోతున్నాను. సారీ సారీ. ఏయ్ చూడ నేను చేసినంత మిస్టేక్ అయితే సారీ. ఏయ్ చూ మాట్లాడతావా మాట్లాడవా? నేను ఇల్లు ఇచ్చిపెట్టి పోతున్నా. బాయ్ అవిష్. ఉండే అట్లనే అవుతుంది అని వెళ్తున్నా మమ్మీ. సారీ ఓకేనా? ఏం వదిలి పోవాలి కానీ నువ్వు వదిలిపోవుడేంద్రా? నువ్వే అంటావు నువ్వే చేస్తావు. మీరు వచ్చి సారీ చెప్పేవాడికి నేను ఎత్తుకట్లేదు మమ్మీ. పోవాలా? అమ్మాయిలు అయితే దూరం పెట్టుకుంటూ ఉంటారు. షామ్ గోయింగ్ రా.
చెప్పు. వెళ్తున్నావు, నాకు అవసరం లేదు. సో వీళ్ళు టూ మచ్ చేస్తున్నారు. పొద్దున్న నుంచి తెలుసా, పొద్దున్న నుంచి బతి మాడుకుంటూ కూర్చున్నాను, తప్పు అయిపోయింది మమ్మీ అని చెప్పేసి. నేను వాళ్ళు చెప్పినని చెప్పేసి నేను ఏంటి ఇద్దరి మధ్యలో బాండింగ్ మంచిగా ఉంటారు లేదా అని చెప్పేసి వీడియో తీస్తే ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. సో వాళ్ళు వచ్చి సారీ చెప్పేవారు, నేను ఇక్కడ ఉంటాను. వచ్చింది లేమమ్మీ, నేను వెళ్తున్నాను, అవసరం లేదు. ఓ చినిగిపోయిన బండి నేర్పించింది నాకు. నా పిల్లం బండి నీయకుంటే ఇవ్వాలా, ఓ చినిగిపోయిన బండి నేర్చుకొని కూర్చున్నా. ఈడ అదే మమ్మీ, ఇది ఒక యూట్యూబర్. వాళ్ళకి అట్లయినా ఇల్లు పోతున్నావు, మళ్ళీ ఏం చేయాలి? మాట్లాడినది ఇప్పుడు రమ్మని దాని లాగి గుంజి పెద్దది పెట్టు. నాకు ఆపరేషన్ అయ్యింది, కిచెన్ దిగలేను నేను. నాకు కూడా ఆపరేషన్ ముక్కులు అయింది, గొంతులు నీ పెళ్ళం అయితే కూడా రాలే కదా ఇంటికి. దా చూసిన తగినైన దాని పేరు గుంజి వస్తాను. దా అది ఎక్కడ పోడు, ఎట్లయినా వస్తుందని నీ పెళ్ళం రూమ్లో పోయి కూర్చుంది. దా సారీ సారీ వినయన్నా. ఎంత తాకట్లు పెట్టినా ఏం చేసినా కొడుకే ఉంటుంది. నేనన్ను వచ్చి బతిలాడుతున్నా, దారా 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 నా కొడుకు అని. నా పిల్లం అసలు రాలేదు కదా, ఏమో నా తెలియదా. దా బిడ్డ, దా సారీ వినయన్నా. లైట్ బంద్. ఓ నీళ్ళు ఉన్నాయి, జార కింద పడతా ఇవ్వను కూడా ఇవ్వనేను. నీళ్ళు పెట్టు. గలీజ్ గలీజ్ గా మాట్లాడుతావు మమ్మీ, మంచివి. ఇంకా అడుగుతున్నాడు, పోతాడంటే వెళ్ళిపోతాడంటే. గొల్లెం పెట్టుకో, వంటలు కూడా ఆడదలిగినట్టు. నీ పొద్దున్న నువ్వు అలిగినావా నేను అలిగినానా? నువ్వు నా పిల్ల మలిగి నువ్వు కూర్చొని పెళ్లి చేసిస్తున్నా. పెట్టుకున్నామే నా మొగడు ఎక్కడన్నా ఓని ఏమన్నా కానీ నేను గొల్లం పెట్టుకుని నా పిల్లలు ఉంటే చాలు. నువ్వే గ్రేట్ మమ్మీ, నువ్వు అందుకే నేను ఉండాలి. గుర్తు లేరే లేరా నా పిల్లం అసలు కేడు కూడా వెళ్ళే. నా అమ్మ కింది దాకా వచ్చి సారీ చెప్పి దాన్ని తీసుకొని వచ్చి నువ్వేం చేస్తున్నావుగా? వినయ్, నువ్వు అవతారన్నా నువ్వు పోవని నాకు తెలుసు. నువ్వు పోలే కిందికి, ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? చింగిపోయిన బనీనిచ్చి నేను నీకు చింగిపోయిన బనీని ఏమి ఇయ్యలే. అదే నేనే తీసుకున్నా, లేవు బనీళ్ళు కాబట్టి ఏదో ఒకటి తీసుకొని వేసుకున్నాను. నువ్వు వచ్చి నన్ను అసలు కింది దాకా వచ్చి సారీ అని చెప్పేసి పోతున్నావు అని చెప్పేసి అన్నావు. పోతున్నావు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? కాదు, ఎట్టన్నా పోనీ అని చెప్పేసి లాక్ వేసుకొని లోపల ఉంది అని చెప్పేసి అంటే అని వండబెడుతున్నా నువ్వు టైం నువ్వు యూట్యూబ్ లో నెగటివ్ కావద్దని చెప్పేసి నీ ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంటది అంటే నువ్వు నెగటివ్ కావని చెప్పేసి నాతో మాట్లాడుతున్నావు. కావని చెప్పేసి నేను మాట్లాడుతున్నా కాదు, ఆయన పండబెడుతున్నా. నేను ఆ డోర్ బంద్ చేసుకున్నామా కూడా ఎట్లయినా పోనీ అని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకు అట్లా అనుకుంటా అర్థమైతలేదు నాకు. వాళ్ళు అనుకుంటుర్రు, వాళ్ళు పండబెడుతున్నా నేను. నువ్వు బయటికి అంతే దొరికిపోతావా నాకేం తెలుసు. టైం 11:30 అవుతుంది, పండుకుందాం అనుకుంటే ఏయ్ ఇది మొత్తం కింద పడేసి మనం తెచ్చిపోయిన కూర్చున్నాం. అది చూసినావా నువ్వు? నా మా అమ్మ దగ్గర నాడు, మా అమ్మ దగ్గర అనుకోపోయినాడు. ఈయనేం అనుభూతి కాదు, కొంచెం క్యూట్గా ఉంటారు. జాడి పడ్డది, రాయి గుండె రాయి ఏం తాగలేదు దానికి కాదు. ఇక్కడ ముంగట్ సార్ ముందోడు. ఏ నేను నువ్వుకిరా, నువ్వంటే నువ్వు వాడి ఎక్కువ తాకిపోయాక మళ్ళీ వచ్చి వస్తున్నాడు.
డైపర్ వేసినా సరే పోయాలి మొత్తం బెడ్ మొత్తం చేంజ్ చేసినాము. అవి ఇది అడిగింది యాక్టర్. పండుకున్నావా నువ్వు? పండుకున్నావా? చెడా బాయ్ బాయ్. తాకినానే ముంగట తాకింది. ఇవాళ 2 సార్లు పడ్డాడు మనోడు. మంచిగా అనిపిస్తుందా? సో గైస్ ఈరోజు బ్లాగ్ ఇంటే, రేపు బ్లాగ్లో కలిసాం. అప్పటికి బాయ్ బాయ్ చెప్పు చోట. బాయ్ చెప్పు. ఆయన కూడా చేయంటది. దోమనా లేకపోతే ఏమైంది? ఏం చూపెట్టు. దోమ గడిచినానే కాదు, దోమలు ఎక్కడ ఉందో ఆల్ అవుట్ ఉండేది. గుర్తు రాకుండా ఏడుస్తుంది. చాలరా వండుకోయి అన్నాడు. ఫ్లైక్ ఇచ్చి చూడరే. బాయ్ చెప్తాడా? బాయ్.